నిన్న ఒక అసోసియేషన్ కూడా అందరు కలిసి ఒక నామకరణం చేశారు, అంటే పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే అసోసియేషన్ తరపున కొట్లాడితే కనుక కోర్టులో ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే అందరు కూడా ధైర్యంగా ఉంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో మూసి హైడ్రా బాధితుల ఉచిత లీగల్ సర్వీసెస్ ఫోరం, సో దీన్ని ఒక రూపకల్పనలోకి తీసుకురాబోతున్నాము. సో దీనికి అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ చేసి మేము లీగలైజ్డ్ చేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాని తరపున కొట్లాడాలి అని చెప్పి కూడా మేము డిసైడ్ అవ్వడం జరిగింది. మేము అంటే అందరం, నిన్న చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయన పేరైతే చెప్పొద్దన్నారు, బట్ ఆయన కూడా ఈ ఏదైతే లీగలైజ్డ్ ఖర్చు ఉంటుందో ఆయన కూడా భరిస్తానని చెప్పి ముందరికి రావడం జరిగింది. సో నేను చెప్తున్నాను ప్రజలారా, ఎవరైతే మూసీ హైడ్రా బాధితులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీ ఆధార్ కార్డ్, మీ లీగల్ డాక్యుమెంట్స్ ఒక ఫైల్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆధార్ కార్డు, మీ సేల్ డీడ్ జిరాక్స్, అండ్ ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, అండ్ అదే రకంగా కరెంటు బిల్, వాటర్ కనెక్షన్ కట్టినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఓకే టీవీలో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, మా టీమే మీకు కాల్ చేస్తారు. మీరు గుండెల మీద చేసుకొని హ్యాపీగా మీ ఫైల్ ఇవ్వండి. సో అసోసియేషన్ ఫామ్ చేసి దాని తరపున కోర్టులో కేసేద్దాం. కంపన్సేషన్, కుల్లగొట్టిన ఇల్లు అయితే రాదు, కానీ వితౌట్ ఇంటిమేషన్ కుల్లగొట్టినందుకు, అన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా కుల్లగొట్టినందుకు ప్రభుత్వం తరపున కంపన్సేషన్ రాబట్టచ్చు. సో ఈ కంపన్సేషన్ కోసమే మనం కోర్టులో కేసు వేయచ్చు అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా, భవానీలందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. మూసీ హైడ్రా బాధితుల ఉచిత లీగల్ సర్వీసెస్ ఫోరం, మూసీ హైడ్రా బాధితుల ఉచిత లీగల్ సర్వీసెస్ ఫోరం ఇది అనౌన్స్ చేయబోతున్నాము. సో తప్పకుండా మీరు నేను ఇందాక చెప్పినటువంటి పై డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఒక ఫైల్లో భద్రపరిచి మాకు గనక సబ్మిట్ చేస్తే, దానికంటే ముందు మీరు మా ఓకే టీవీ ఆఫీస్కి మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. అండ్ అమీర్పేట్లో ఓకే టీవీ ఆఫీస్ ఉంది. సో మీరు గూగుల్ మ్యాప్స్లో ఓకే టీవీ అని కొట్టిన మా ఆఫీస్ అడ్రస్ వస్తుంది, లేదా డైరెక్ట్గా కలుస్తామంటే కూడా వచ్చి కలవచ్చు. సో ప్రతిరోజు ఉదయం ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి రావచ్చు, కలవచ్చు, మీది ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి నేను మరొకసారి మీకు ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా ఒక మంచి పని తలబెట్టినప్పుడు సో అందరు కూడా దీంట్లో చేయి కలపాల్సినటువంటి పరిస్థితి. ఎలాగో యాజ్ యూజువల్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ చర్చ పెట్టినా, ఎక్కడ చర్చ పెట్టినా మా పోలీస్ అన్నలైతే మరి ముందరకు వస్తారు, ఫస్ట్ వాళ్ళే ఉంటారు. అండ్ ముఖ్యంగా కానీ శాటిలైట్ అయితే ఎప్పుడు కూడా రాదు, కవర్ చేయదు ఇటువంటి ప్రోగ్రామ్స్. కాకపోతే నా తోటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆఖరికి రాకపోవడం చాలా 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 బాధాకరం. కొంతమందికి మేము అందరికీ కూడా ఫ్రీ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రీ లింక్ లైవ్ కవరేజ్ కూడా లేదు. సో అందుకే ఓకే టీవీలో తప్ప వేరే ఎక్కడ ఏ ఛానల్స్లో కూడా నాకు తెలిసి లెజెండ్ టీవీ, ఓకే టీవీలో తప్ప మహిపాల్ యాదవ్ కూడా పెట్టినట్టున్నారు. సో మిగతా ఏ ఛానల్స్లో కూడా లైవ్ కవర్ కాలేదు. ఇక్కడ చాలామందికి ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా జర్నలిస్టుల మధ్యలో కులాల చిచ్చు, రిజర్వేషన్ల చిచ్చు రగిలిపోతోంది. ఒకటి పాయింట్ నెంబర్ 1, ఒక మహిళ చేస్తే మేం కవర్ చేసుడు ఏంది అనేది ఒక ఇగో అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఓసీ బీసీ, ఎందుకంటే తోటి యూట్యూబ్ ఛానల్స్ అందరివి కూడా బీసీలే ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మళ్ళీ బీసీ నినాదం, ఓసీ నినాదం. నేను అడుగుతా ఉన్నాను సో బీసీ ఏంటి, ఓసీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఎస్సీ ఏంటి అని అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ కూడా ఏ జర్నలిస్ట్ అయితే కులాల గురించి, రిజర్వేషన్ల గురించి, మతాల గురించి మాట్లాడకూడదు, అదే జర్నలిస్టులు బీసీ, మేము ఓసీ, ఇది అని చెప్పి తేడాలు చూపిస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మంచి పని చేసినప్పుడు
మరి తోటి యూట్యూబ్ ఛానల్స్ కూడా రాకపోతే డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రాకపోయినప్పటికీ లైవ్ అన్న కవర్ చేయాలి. ఫ్రీ లింక్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఆ లైవ్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ అటువంటిది కూడా ఏం కనబడలేదు. మరి ఎందుకో మరి భయపడుతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ చర్చ పెడితే మా ఛానల్లో లైవ్ పెడితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేస్తారేమో అని చెప్పి కొంతమంది భయపడుతున్నారా, ఇంకొంతమంది బీసీ అనే ముసుగులో మరి వాళ్ళు కూడా లైవ్ పెట్టకుండా ఈమె చేస్తే మేమెందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా, లేకపోతే ఒక మహిళ మాట్లాడితే ఒక మహిళ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తుంది, ఆమెనెందుకు మనం హైలైట్ చేయడం, ఆమె ఆధ్వర్యంలో లైవ్స్ పెడితే ఆమె ఆధ్వర్యంలో చర్చ పెడితే మేమెందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు తప్పకుండా అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడ ఎవరు కూడా ఏ స్వార్థం కోసం కూడా ఏ పొలిటికల్ లీడర్స్ కోసం కూడా ఇది చేయట్లేదు. సో 100% ప్యూర్గా ప్రజల పక్షాన ప్రజల కోసం న్యాయ నిపుణులను ఒక తాటిపైకి తీసుకొచ్చి అమ్మవారి కృపా కటాక్షాలతో చాలా దిగ్విజయంగా రౌండ్ టేబుల్ చర్చ అనేది సమావేశమైన జరిగింది. సో చాలామంది డౌట్స్ కూడా తద్వారా క్లియర్ అయినాయి. అండ్ అదే రకంగా మరి వీళ్ళందరూ కూడా భయపడుతున్నారంటే అక్కడ నా గెలుపు ఉన్నట్టే కదా. సో డెఫినెట్గా ఒక మంచి పని చేస్తాము, ఒక సపోర్ట్ చేయండి అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ నీతిమంతులు ఎవరు, అవినీతిమంతులు ఎవరు? పొద్దున్న లేస్తే స్క్రీన్లు పెట్టుకొని మాట్లాడే వాళ్ళ వెనకాల ఏం చేస్తున్నారు, ఎటువంటి గూడుగుట్టనులు చేస్తున్నారు? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా. సో శాటిలైటే అనుకున్న ఎన్ని రోజులు, కానీ తోటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మర్చిపోయారు, మారిపోయారు. కేవలం వ్యక్తిగత కక్షలతోనే గతంలో పనిచేశారేమో అని చెప్పి భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. అందరి రక్తం ఒకటే, ఇక్కడ కావాలని ఏదేదో చేసి ఏదేదో మాట్లాడి సో ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పి ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ మొదటి 2 యూట్యూబ్ ఛానల్స్కి భయపడి వెళ్తే వీళ్ళ నుండి కాల్స్, వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి కొంతమంది రాలేదు. కానీ ఒకటి, మంచి పని చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆటోమేటిక్గా ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా, ఎవరు లైవ్ పెట్టినా ఎవరు లైవ్ పెట్టకపోయినా మన ఛానల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి, సొంత ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఇది సక్సెస్ అయ్యింది ఆల్రెడీ. సో అద్భుతంగా ముందరికి వెళ్తా ఉన్నది. సో ఖచ్చితంగా లీగల్ టీం అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. ఎవరు కూడా భయపడద్దు, ఎవరు కూడా బాధపడద్దు, ఎవరు కూడా హాస్పిటలైజ్ అవ్వకండి, ధైర్యం చేయండి. సో తప్పకుండా రండి, ఈ అసోసియేషన్ ద్వారా కోర్టులో కొట్లాడదాం. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. సో మొత్తం కూడా నిస్వార్థంతో సామాన్యులకు ప్రభుత్వం తరపున కంపెన్సేషన్ ఇప్పించడమే మా ప్రధాన ఎజెండా అని మరొక్కసారి తెలియజేస్తూ వార్తల్లోకి వెళ్దాం మనము.